హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. మేమైతే సత్తుపల్లి వెళ్ళామని ముందు వ్లాగ్లో అయితే చెప్పాను కదా. ఇంకా సత్తుపల్లిలో మేము ఏమేం చేసాము, ఎటెట్ వెళ్ళామో మొత్తం ఈ వ్లాగ్లో అయితే చూసేయండి. మా మిన్ను అమ్మమ్మ అమ్మమ్మ అని అంతగనం కలవరించాక ఇంకా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయాక కుదురుగుంటుందా, ఇంకా అమ్మమ్మ తాతయ్యలని అయితే ఒక ఆట ఆడిచ్చేసింది. 24 గంటలు ఆమెతో పాటు వాళ్ళు కూడా ఆడుతూనే ఉండాలని అంటుంది. తను ఏం చేసినా వాళ్ళు కూడా తనతో ఆడుతూనే ఉండాలి. ఇంకా చూసారా, మా మమ్మీ డాడీ అయితే మా మిన్ను జున్నుతో చాలా బాగా ఆడుకుంటున్నారు. ఎప్పట్లానే త్వరగా చేరుకోవచ్చులే అన్నట్టు మేమైతే ఆ రోజు మా వారు స్కూల్ తర్వాత అయితే బయలుదేరాము. 4:30కి బయలుదేరినాం, 7:30 కల్లా అయితే చేరుకుంటాం అనుకున్నాంలే. కానీ ఆ రోజు మా దురదృష్టానికి వైరా దగ్గర అయితే యాక్సిడెంట్ అయితే అయిందంట. ఇంకా 3 అవర్స్ దాకా మమ్మల్ని బస్సులోనే ఉంచేశారు ట్రాఫిక్లో. ఆ రోజు ఉన్న ఒక్కపోతకి మా మిన్ను జున్నుతో అయితే మేము చాలానే ఇబ్బంది పడ్డాము. బస్సు 7:30కి చేరుకోవాల్సిన మేము ఆ రోజు ఇంటికి చేరుకునేసరికి 11:30, దగ్గర 12 దాకా అయిందండి. ఇంకా ఎలాగో అలా చేరుకున్నాంలే అనేసి తినేసి అయితే ఆ రోజు పడుకున్నాము. నెక్స్ట్ డే నుంచి మా మిన్ను జున్ను అయితే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలతో రచ్చరచ్చ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ నుంచి ఫీవర్తో వెళ్ళిన మా మిన్ను అక్కడ వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల్ని చూడగానే హ్యాపీగా ఒక రోజంతా హ్యాపీగానే ఉంది. ఇంకా మేము కూడా ఫీవర్ పారిపోయిందని అనుకున్నాము. కానీ నెక్స్ట్ డేకి నిద్రలో నుంచే ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాగా ఫీవర్ వచ్చేసింది. ఇంకా ఎందుకని హాస్పిటల్కి తీసుకెళ్ళగానే వాళ్ళేమో టైఫాయిడ్ అనేసి చేతికైతే క్యాన్లా పెట్టేశారు. ఇంకా ఆ ఫీవర్తో అయితే మా మిన్ను అసలు చాలా డల్ అయిపోయింది. అంతగానం వచ్చేది తనకి ఫీవర్ అయితే. ఫీవర్ వచ్చిందంటే ఎప్పుడు పడుకొని మనిషి అయితే బెడ్ అయితే దిగకుండా మార్నింగ్ టు నైట్ వరకు పడుకునే ఉంటుంది. తనని అలా చూసేసరికి మేమైతే చాలా బాధపడ్డాము. ఇంకా మా జున్నుగాడు కూడా చూసారా, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళగానే వాకింగ్ కూడా ప్రాక్టీస్ చేసేస్తుంది. ఎలా నడవాలో ఏంటో వాళ్ళ అమ్మమ్మ టెక్నిక్స్ చెప్తుంది, తనేమో నేర్చుకుంటుంది. ఇంకా మా మిన్ను ఏది అని చూస్తున్నారా, తను అక్కడికి వెళ్ళామంటే వాళ్ళ తాతయ్యతో అయితే బజార్కే వెళ్తా ఉంటుంది. ఇంట్లో అయితే అస్సలు ఉండదు. సత్తుపల్లిలో చిట్టి ఇడ్లీ అయితే ఫేమస్ అంట. అందుకే మా డాడీ అయితే తీసుకొచ్చేసారు. దాని మీద మంచిగా నెయ్యి కారపొడి జెల్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇంకా మా మిన్ను డల్నెస్ చూసి తననెటైనా తిప్పుకొద్దాం అనేసి అయితే మేమైతే ఎగ్జిబిషన్ కి తీసుకొచ్చాము. ఎగ్జిబిషన్ కి తీసుకురావడానికి మెయిన్ రీజన్ కూడా తనేలేండి. తీసుకెళ్లే వరకు తీసుకెళ్ళండి టార్చర్ చేసేసింది. ఫీవర్ లో తిప్పడం మంచిది కాదులే అనేసి మేము తనని ఆపినా తర్వాతకి తీసుకెళ్లడమే మంచిదైంది అనిపించింది. అక్కడ తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా రిలీఫ్ అయింది. చాలా బాగా టైం స్పెండ్ చేసింది మా మిన్ను. తీసుకెళ్లడం వల్ల మంచిదే అయింది అనిపించింది మాకైతే. ఇంకా ఎగ్జిబిషన్ లో మా మిన్ను జున్ను చేసిన రచ్చ మొత్తం నేనైతే ఇంకో వ్లాగ్ అయితే చేసి పెట్టాను. ఆ వ్లాగ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి అది కూడా చూసేయండి. మా వారికి స్కూల్ ఉండడం వల్ల మమ్మల్ని అయితే దింపేసి ఆయన నెక్స్ట్ డే మార్నింగే రిటర్న్ అయిపోయారు. క్యాన్లా పెట్టించి ఇంజెక్షన్ వేయించడానికి బయటకు తీసుకెళ్తుంటే 1-2 సార్లు ఏదో వంకలు చెప్పి తీసుకెళ్తే తను వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి నిజంగా బజార్కి తీసుకెళ్తామన్నా కూడా ఎక్కడ ఇంజెక్షన్ కో అనేసి అయితే మా మిన్ను అస్సలు బయటికే పోవట్లేదు. తనని ఇంజెక్షన్స్ కి తీసుకెళ్లడానికి మేము పడ్డ తిప్పలైతే మామూలుగా కాదు. అసలు తను ఇంజెక్షన్స్ కి పోనంటుంది, ఒకవైపు సిరప్స్ తాగనంటుంది. అసలు మామూలు టార్చర్ చేయలేదు మమ్మల్ని ఆ 3 డేస్. ఇంకా మా జున్నుగాడైతే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలతో చాలా బాగా టైం స్పెండ్ చేసింది. వాళ్ళ తాతయ్య అయితే తనకి ఫేవరెట్ అయిపోయారనమాట. ఇంక మేము రిటర్న్ వచ్చేటప్పుడు డాడీ బస్ ఎక్కడానికి వస్తే డాడీ దిగిపోతుంటే చూసి ఏడుపు స్టార్ట్ చేసింది. కళ్ళలో నీళ్ళైతే తెచ్చుకుంది. అసలు 1 వీక్ లో అయితే ఇంత బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయిందా అనిపించింది మాకైతే. ఇంకా ఈ ఏజ్ లోనే వాళ్ళకి అన్ని తెలుస్తాయి కదా, అందరినీ గుర్తుపడతా ఉంటారు. ఇంకా ఇప్పటి నుంచి వాళ్ళకి ఎవరు ఎక్కువ కనిపిస్తే, ఎవరు ఎక్కువ ప్రేమ చూపిస్తే వాళ్ళకే కనెక్ట్ అయిపోతారు. ఇంకా మా మిన్ను అయితే ఎగ్జిబిషన్ నుంచి తెచ్చుకున్న ఆ బాల్ తో అయితే రోజు ఆడుకుంటా ఉంది. ముందు పార్కింగ్ ఏరియాలో అయితే మా డాడీ మమ్మీతో అయితే బాగా టైం స్పెండ్ చేసింది. ఆ బాల్ తో అయితే చాలా బాగా ఆడుకుంది తను. వాళ్ళ అక్క ఆడుకుంటుంటే మా జున్నుగాడు కూడా వెళ్తా అని, కానీ తనేమో వెళ్తే మళ్ళీ కిందకి కూడా దిగదు. వీళ్ళేంటో ఇప్పటి పిల్లలు ఏంటో అండి, కొంచెం మట్టి కూడా అంటనివ్వరు కాలికి. మా మిన్ను కూడా అంతే, అసలు వాటర్ ఉన్నా కూడా కాలు పెట్టానండి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంతకు ముందు వీడియోస్లో అయితే మీ మమ్మీ వాళ్ళ ఇల్లు వేరేలా ఉంది, ఇప్పుడు వేరేలా ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మా మమ్మీ వాళ్ళు అయితే ఇల్లు చేంజ్ అయ్యారు. ఇంకా మా మిన్నుగాడికి అయితే 3 డేస్ కోర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా క్యాన్లా తీపించడానికి అయితే హాస్పిటల్ తీసుకొచ్చాము. చూసారా, క్యాన్లా తీపించడానికి అనేసరికి ఎంత హ్యాపీగా ఉరుకుతుందో హాస్పిటల్లోకి. ఒక రోజు 2 డేసే ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. తర్వాత నుంచి తనే అసలు వాళ్ళలో కూర్చోబెట్టుకుంటామన్నా చూసారా, వద్దు నేనే తీపించుకుంటాను, తను ఒక్కటి చైర్లో అయితే కూర్చుంది.
ఇంకా తనకి ఆ రోజు ఉన్న కోర్స్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయితే చూపించుకున్నాము. ఇంకా తనైతే అంతా సెట్ అయిపోయింది. ఇక క్యాన్లు అయితే తీపించుకోండి అని చెప్పారు. మా మిన్నుకు క్యాన్లా తీసిన రోజు వినాయకుల నిమజ్జనం రెండు ఒకే రోజు. ఇంకా సత్తుపల్లిలో అయితే వినాయకుల నిమజ్జనం గురించి చెప్పాల్సిన పనే లేదు, చాలా బాగా చేస్తారు. కానీ ఇంకా ఆ రోజు మా మిన్ను జున్ను ఉన్న పరిస్థితికి మేమైతే చూడడానికి వెళ్ళలేకపోయాము. మీకు చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు నాకు. ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది. ఇంకా మా కోసం మా మమ్మీ వాళ్ళు అయితే చూసారు జొన్న రొట్టెలు, ఫిష్, ఇంకా నాకు ఇష్టమని చుర్మ అయితే చేస్తున్నారు మా డాడీ మమ్మీ కలిసి. మా మిన్నుగాడి ఫీవర్ అయితే మా మమ్మీకి అంటించింది. మా మమ్మీ అయితే అంత ఫీవర్లో కూడా మేము రిటర్న్ అయిపోతున్నాం అనేసి మా కోసం అయితే అన్ని వెరైటీస్ చేస్తూ ఉంది ఇష్టమని. ఎంత వద్దని చెప్పినా వినట్లేదు. ఎంతైనా మమ్మీ డాడీ అంటే ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కదా, వాళ్ళకి ఓపికన్నా లేకపోయినా మన కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇంకా జొన్న రొట్టెలు ఫిష్ కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది. జర లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.